ఏంటి అల్లు అర్జున్ గారితో అంత బాండింగ్ ఏంటి? అల్లు అర్జున్ గారి దగ్గరకు వచ్చేసరికి నేను ఆయనకు అన్న అంటాను. హ్మ్. బన్నీ అన్న. చూసారా డీజే ఎట్లుంటుందా ఇంటర్వెల్ బ్యాంక్ రైల్వే స్టేషన్ ఎపిసోడ్. రైల్వే స్టేషన్ వచ్చి ఆగింది, తన్ని వచ్చి నించున్నా. నేను జంప్ చేసి క్యాచ్ చేసి ఆపాల ఫోర్స్లో. కరెక్ట్ జంప్ టైంలో నా వెయిట్ మొత్తం ఆయన మీద పడిపోయింది. ప్రోటోకాల్ పెడతారు, ఆయనతో కలవాలంటే చేతి కలిపొద్దు, ఇవన్నీ వేస్ట్ మాటలు అసలు. అయితే ఇందాక డీజే నా జీవితాన్ని మార్చింది అన్నారు కదా, ఏంటి అల్లు అర్జున్ గారితో అంత బాండింగ్ ఏంటి? ఆయన అసలు ఎలా ఉంటారు సెటిల్లో? అల్లు అర్జున్ గారి దగ్గరకు వచ్చేసరికి నేను ఆయనకు అన్న అంటాను. బన్నీ అన్న. నేను ఆయనతో పరువు ఏదో సినిమా చేశాను, బద్రీనాథ్ చేశాను. ఈ సినిమాకు ఇక్కడ తార్నాక దగ్గర మా ఇంటి దగ్గర మౌలాలీలో షూటింగ్ జరుగుతుందని చెప్పేసి రామకృష్ణ గారు అని చెప్పి రామ్ లక్ష్మణ్ మాస్టర్కి ఫైటర్ ఒక అతను, ఇప్పుడు ఆయన ఫైటర్ మాస్టర్ అయిపోయాడు, చాలా సినిమాలు చేస్తున్నాడు. ఆయనకు ఫోన్ చేసిన, ఎక్కడును రామకృష్ణ అంటే మౌలాలి దగ్గర. అంటే అరే మా ఇంటి దగ్గర నా షూటింగ్ ఏందని చెప్తే నేను వెళ్ళిన. అక్కడికి వెళ్ళి మాస్టర్తో కలిసి లంచ్ చేసి నించున్న హరీష్ శంకర్ గారు, ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టర్ గారు, ఆయన నన్ను చూశారు. అప్పటికే ఇంటర్వెల్ బ్యాంక్ గురించి ఒక గట్టి వ్యక్తిని ట్రై చేస్తున్నారు, ఒక ఎపిసోడ్ గురించి అని చెప్పి నన్ను చూశారు. చూడగానే మీరు ఆర్టిస్టా అని చెప్పి, అవును సార్ ఆర్టిస్టా అని చెప్పి, రాంబాబు గారు ఉన్నారు కో డైరెక్టర్, అప్పుడు బావా సినిమా తీశారు ఆయన డైరెక్టర్ కో డైరెక్టర్. రాంబాబు గారు ఈయన కరెక్ట్ సెట్ డేట్స్ తీసుకున్నాను. నా దగ్గరికి వచ్చారు రాంబాబు గారు, రెమ్మో గారు మీరు చేస్తారా అని చెప్తే సేమ్ మీరు నమ్మరు, ఈరోజు March 19th, ఆ రోజు కూడా March 19th, ఓకే 8 years బ్యాక్. ఇది నెక్స్ట్ డే నా బర్త్డే 20 March. 20 March రోజు నాకు ఫోన్ చేశారు. 21st నుంచి ఉంది నాకు డేట్స్. ఒక మైలురాయి సినిమా అనేది నా జీవితంలో గుర్తుకుంటుంది. 20 రోజు ఫోన్ చేశారు నాకు, ఇట్లా మీకు డేట్స్ ఉన్నాయి, ఇట్లా అమౌంట్ మీద పేమెంట్ అని చెప్తే ఇట్లా చెప్పాను. సరే అమ్మా ఇట్లా ఉంటుంది మీకు మామూలుగా వచ్చేసాను 21st నుంచి. ఆ రోజు నా బర్త్డే మొత్తం సెలబ్రేట్ చేసుకొని నేను వెళ్ళిన. నెక్స్ట్ డే షూటింగ్కి వెళ్ళిపోయాను. చూశారుగా మీరు, చూసారా డీజే ఎట్లుంటుందా ఇంటర్వెల్ బ్యాంక్? బాగుంటుంది ఇంటర్వెల్. అదే ట్రైన్ ఎపిసోడ్, అదే రైల్వే స్టేషన్ ఎపిసోడ్. పోగానే హరీష్ శంకర్ గారు ఇప్పుడే ఉస్తాద్ భగత్ సింగ్కి ఎట్లయితే ఉన్నారో ఆయన, ఇప్పుడు 8 years అవుతుంది, ఆయన ఎప్పుడు అంతే ఉంటారండి ఎనర్జెటిక్గా. అప్పుడు కూడా అంతే పెట్టాడు. వచ్చి కార్లో వచ్చి ఆపాల. అయిన తర్వాత కట్ అయినాయి ఇంకా షార్ట్, డోర్ ఇట్లా తన్ని భయంకరంగా దిగాల షార్ట్. అది ఆయన చెప్పేశాడు, రేమో ఇది ఏం చేయకను, ఆయన సింపుల్ చెప్తాడు, తన్ను దిగి వచ్చి నుంచో నీ బాడీ యాక్టింగ్ చేస్తావు, నువ్వేం చేయకున్నా పర్లేదు నీ అహంకారానికి అని. అది వీళ్ళు అసిస్టెంట్స్ ఉంటారు కదా చాలా మంది, వాళ్ళు అట్లా కాదమ్మా ఇట్లా తను, ఇది కాదు ఇది, కన్ఫ్యూజ్ చేస్తారు. ఆయన వచ్చి జరగండిరా, నువ్వు వచ్చి తన్నా, వచ్చి ఆగింది, తన్ని వచ్చి నించున్నా, క్లోజ్అప్. అసలు ఘోరంగా ఉంటుంది సీన్. అయిపోయింది. ఆ స్కూటర్ హీరో గారిది వచ్చి తంతా ఇరిగిపోతే డీజే అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఈ విషయం వేణుగారు స్పెషల్గా చెప్పాల. ఇప్పుడు అల్లు అర్జున్ గారి గురించి చాలా కాంట్రవర్సీ అవుతుంది. ఏమని, ఆయన నేను చూడలేదు, ఏదో ప్రోటోకాల్ పెడతారు, ఆయనతో కలవాలంటే చేతి కలిపొద్దు, ఇవన్నీ వేస్ట్ మాటలు అసలు. నేను గట్టిగా ఖండించి చెప్తున్నాను ఇంటర్వ్యూలో. వాడు చెప్పినోడు పెట్టినోడు వేస్ట్. నేను కోపం వస్తున్నా. ఆయన చాలా మంచి వ్యక్తి పాపం తెలుసా. షూటింగ్ అయిపోయిన తర్వాత నేను మా స్టాండ్ తీసుకొని చైర్లో కూర్చున్నాను, నేను పక్క కూర్చున్నాను. ఆయన వస్తున్నారు నడుచుకుంటా, నేను నించున్నా. ఫస్ట్ డే షూటింగ్, పెద్ద హీరో అని. ఆయన వెళ్తా మీరు ఆర్టిస్ట్ కదా, ఆర్టిస్ట్ అనేవాడు షూటింగ్లో ఉంటే షార్ట్ ఉంటే గంట సేపు అని నించోవాలి మనం. టెక్నీషియన్స్ మనం యాక్టింగ్ చేస్తుంటే వాళ్ళు కూర్చోవచ్చు, మనం కూర్చున్నప్పుడు వాళ్ళు పని చేసుకుంటారు, కానీ మనం కూర్చోవాలా. మీరు ఎందుకు నించున్నారు అన్నాడు. సార్ మీరు లేదు కూర్చోండి, మీరు నన్ను కూర్చోబెట్టి వెళ్ళాడండి. అది అయిపోయిందా కూర్చొని. నెక్స్ట్ డే షూటింగ్, రైల్వే ట్రాక్స్ మీద షూటింగ్. ఇది చాలా తెలియాల ప్రజలకు. వేస్ట్గా మాటలన్నీ స్ప్రెడ్ చేస్తున్నారు. నేను ఇది ఎప్పుడో ఒక రీల్ లాగా చేద్దాం అనుకున్నాను, కానీ ఈ జనాలు వినరు, ఎందుకు వినరు. ఇప్పుడు చెప్పండి. రైల్వే ట్రాక్ దగ్గర షూటింగ్, నేను జంప్ చేసి పట్టి క్యాచ్ చేసి ఆపాల ఫోర్స్లో. చాలా హీరో ఫాస్ట్ కోపంతో వచ్చేది నాది అది సీను. అది చాలా రిస్క్ సీను. కింద అంతా రైల్వే ట్రాక్ పట్టీలో సీరియస్గా ఉంటాయి. అక్కడ మీకు డమ్మీ ఏం పెట్టలేము, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వలేరు. డూప్తో 2-3 సార్లు ప్రాక్టీస్ చేశాను, పర్ఫెక్ట్ వచ్చింది సీన్. యాక్షన్, హీరో గారు వచ్చాడు. కరెక్ట్ జంప్ టైంలో నా వెయిట్ మొత్తం ఆయన మీద పడిపోయింది. ఓకే, ఆయన మొత్తం కిందికి వెళ్ళిపోయారు, నేను పైన. కింద మొత్తం రాడ్స్, యూనిట్ మొత్తం. అరే బాబు రే ఏమైందని మొత్తం
అప్పుడు మీరు వెయిట్ బాగా వెయిట్ వెయిట్ ఎక్కువ వెయిట్, అందరు షాక్ వరుతున్నారు ఆల్రెడీ. ఒక్క థమ్స్అప్ అండి మా బన్నీ అన్న ఆయన కిందికి అయిపోయిన తర్వాత ఇట్లా అన్నాడు, అంటే షాట్ ఓకే అయిపోయింది, మీరు ఎందుకు కొడుతున్నారు, ఎందుకు షాక్ అవుతున్నారు, ఇంట్లో ఇట్లా థమ్స్అప్ చూపించాడు, అందరు రిలాక్స్ అయిపోయారు, ఏం కాలేదు. మానిటర్ దగ్గరికి వెళ్ళి నా కాలు చేతులు వంకుతున్నాయి, అప్పుడు మొత్తం వెయిట్ పడిపోయింది ఆయనకు, మొత్తం ఆయన కింద ఏమో రైలు పట్టాలు ఉన్నాయి, పట్టాల మీద పడిపోయారు, కింద ఒత్తుకుపోతుంది, మీరేమో ఆయన మీద పడిపోయా. ఆయన మానిటర్ దగ్గరికి వెళ్ళాడు, అందరు ఓపెన్ చేస్తారు కదా, నేను పక్కకి వెళ్ళి కూర్చున్నా, నన్ను పిలిపించారండి వాళ్ళ అసిస్టెంట్ బాడీ గార్డ్ వచ్చి పిలిచాడు, చూడమ్మా నీ సీన్ చూడాను సార్, చూసిన చాలా అద్భుతంగా వచ్చింది, రేపు థియేటర్లో చూస్తే నువ్వు షాక్ అవుతావు అని చెప్పి చూస్తున్నాను. ఫ్యాన్ ఉంటుంది హీరోకి పెడతారు, అది లైట్ ఇట్లా జరుగుతుంది, కండువా ఉంటుంది, ఆయన రెడ్ కలర్ కండువా ఉంటుంది, అది జరుగుతుంటే నా గోర్లన్నీ ఇక్కడ కుచ్చుకున్నాయి, మీ గోర్లు మొత్తం కుచ్చుకున్నాయి, ఇట్లా పట్టుకుంటాను కదా, నేను గోర్లు తీసుకోకుండా వెళ్ళిన, కుచ్చుకుంటే లైట్ బ్లడ్ వస్తుంది, అది ఎవరు చూస్తే ఏమైనా అనుకుంటారేమో అని చెప్పేసి కండువా ఇట్లా వేసేసుకున్నాడు. ఎందుకంటే ఫైట్ సీన్ అనేది దెబ్బలు తరుగుతాయి, ఆయన చాలా హార్డ్ వర్కర్ పాపం, చాలా హార్డ్ వర్క్ చేస్తాడు ఆయన. ఆయన అంత హార్డ్ వర్క్ చేయడం వల్లనే ఈ రోజు నేషనల్ హీరో అయ్యాడు ఆయన, పాన్ ఇండియా అంత పెద్ద పుష్ప 2 సినిమా వచ్చింది. హార్డ్ వర్క్ చేయకపోతే ఎవరికి రాదండి, అన్ని మాటలు వేస్ట్ మాటలు చెప్తా ఉంటారు, దెబ్బలు తగులుతాయా హీరోలకి, పాపం వాళ్ళు కూడా కష్టపడతారండి, వాళ్ళకు కూడా నడుములకు దాకుతాయి, చేతులు కాళ్ళు, మీరు న్యూస్ అయినారా, ఇంజనీర్స్ అయినాయి, చేతులు ఇరిగినాయి, కాళ్ళు ఇరిగినాయి హీరోలే అని చెప్పి చాలా దెబ్బలు తాకుతాయి, ఇట్లా అనుకున్నాడు. నేను చూసిన సారా ఏం కదమ్మా, అది లైట్గా తగులుతూ ఉంటాయి, అదే పిలిచి చూపించి ఎవరికన్నా ఏంది ఇది అని చెప్తే, నేను కొత్త ఆర్టిస్టు, నా జీవితం ఏమైతుంది చెప్పండి, ఆయన హీరో ఒక మాట ఎవరికైనా చెప్తే నా జీవితం ఏమైతే చెప్పండి మీరు. అట్లా అల్లు అర్జున్ గురించి ప్లీజ్ బ్రదర్స్ తప్పుగా చేయకండి, ఆయన చాలా మంచి వ్యక్తి, ఆయన దగ్గర ఉన్న వాళ్ళకి తెలుసు ఆయన ఎంత మంచి వ్యక్తో, ఆయన దగ్గర వాళ్ళ ఫస్ట్ చెప్పాలంటే ఆయన క్లోజ్ కారండి, క్లోజ్ అయితే ప్రాణం ఇస్తాడు, అభిమానులకు అయితే బీభత్సంగా ప్రేమిస్తాడండి ఆయన. అభిమానులకు ఒక యాటిట్యూడ్ అంటారు చాలా మంది, యాటిట్యూడ్ ఒక హీరో, ఒక చిన్న ఆర్టిస్టు చేసే వాళ్ళకి యాటిట్యూడ్ ఉంటుంది, రోడ్డు మీద ఎవరైనా కనిపిస్తే అనేసి వెళ్ళిపోతారు, ఆయన అంత పెద్ద హీరో కొంచెం ఉండదా, కానీ చాలా మంచిగా చేతి కలుపుతారు, అన్ని వేస్ట్ మాటలు, చేతి కలుపుతారు, మాట్లాడతారు, మంచిగా ఉంటారు. ఆయన నా ఇన్సిడెంట్ చెప్పినా కదా, వేరేటోళ్ళకి కాదబ్బా, నాకు అయిన ఇన్సిడెంట్ నేను వేరేటోళ్ళకి చెప్తున్నా. వెరీ గుడ్, క్లారిటీ వస్తుంది, క్లారిటీ కదా, దీంతో మీరు పెట్టండి ఇది. డీజే తర్వాత మీ జీవితం మొత్తం మారిపోయింది. అయితే డీజే తర్వాత సినిమా రిలీజ్ అయిపోయింది, నేను థియేటర్లో చూసుకున్నా, చాలా హ్యాపీ. ఇంటర్వెల్ సీన్లో ఒక 5 minutes ఉంటుంది, ఓకే, దానికి కూడా ఇండస్ట్రీలో చూశారు, మంచి పేరు వచ్చింది. ఒక 2-3 days తర్వాత నా పోస్టర్ వేశారు. పోస్టర్ ఎవరికి ఉంటుంది వేణు గారు, హీరో హీరోయిన్ ఉంటే మెయిన్ విలన్ పబ్లిసిటీ ఆడేశారు. నా పోస్టర్ వెనకకెళ్ళి పట్టే పోస్టరు, ఎట్లాంటి పోస్టరు, పెద్ద పెద్ద హోర్డింగ్స్, పెద్ద పెద్ద రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్, హోటల్స్ దగ్గర, హైదరాబాద్, సికింద్రాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియా మొత్తం వేశారండి. ఆయన సౌత్ ఇండియన్ యాక్టర్, మొత్తం కేరళలో, తమిళ్లో, బెంగళూరులో ఈ పోస్టర్ వేయడం వల్ల ఎక్కడ పడితే, ఇప్పుడు ప్రత్యేకంగా ఎవడన్నా సినిమా చూడాలంటే ప్రేక్షకుడు ఒక 100 రూపాయలు 200 పెట్టి సినిమాకి వెళ్ళి చూస్తే ఆర్టిస్ట్ హీరో కనిపిస్తాడు. నాది అట్లా కాదు, పోస్టర్ ఫ్రీ, రోడ్ మీద కనిపించారు, ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ కూడా వాళ్ళు అబ్బాయి చాలా బాగున్నాడు, గంభీరంగా ఉన్నాడని, అట్లా నాకు 35 సినిమాల ఆఫర్లు వచ్చింది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ డీజే సినిమా తర్వాత అందరికి థ్యాంక్స్. ఆ సినిమా ద్వారా నేను ఇక్కడ ఉన్నాను అనుకుంటున్నాను, హరిశంకర్ గారికైనా, మా రామ్ లక్ష్మణ్ మాస్టర్స్కి, స్పెషల్లీ మా బద్రి అన్నకు, వీళ్ళందరికీ.